నువ్వు 100 ప్రయత్నాలు 100 ప్రయత్నాలు నువ్వు చేసినా అన్నీ విఫలం అయిపోయినా మళ్ళీ చెయ్యమని నీకు ప్రభువు చెబితే నోరు మూసుకొని చెయ్యాలి. అదే పేతురు అనుభవం. యేసు ప్రభు వారు లూకా సువార్త 5వ అధ్యాయములో సముద్ర తీరమున నిలిచి ఆయన సరస్సు తీరమున నిలిచి ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జన సమూహాలు కిక్కిరిసి ఆయన మీదకు పడుతూ ఉన్నారు. వాక్యం వింటా తోపులాట జరుగుతుంది అక్కడ. ఆయన ఏం చేశాడంటే వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టమైపోయింది. వేలాది మంది ఉన్నారు. సముద్ర తీరం విశాలమైన ప్రాంతం, సరస్సు తీరం విశాలమైన ప్రాంతమే అయినా ఆయన నిలబడి మాట్లాడడానికి, ఆయన ప్రశాంతంగా మాట్లాడడానికి కంఫర్ట్గా లేదు. ఆయన ఏం చేశాడంటే అక్కడ అనేక దోణెలు ఉంటే సీమోను దోణె చూశాడు. చాలా దోణెలు ఉన్నాయి ఆ సరస్సు తీరమున, కానీ సీమోను దోణె దగ్గరకు వెళ్ళి ఆయన అడిగాడు, దోణె ఎక్కమంటావు నాయన? ఎక్కండి, ఆ దరి నుంచి కొంచెం లోతునకు నడిపించు అని దోణికి ఆయన అడిగితే కొంచెం నడిపించాడు, నీళ్లలోనికి తోశాడు. ఇక జనమేమో ఒడ్డున ఆగిపోయారు. యేసు ప్రభువు దోణిలో నీళ్లలో ఉన్నాడు. అక్కడుండి వాళ్ళకి వాక్యం అందించాడు. వాక్యం విన్న తర్వాత వాళ్ళని పంపివేశాడు. ఇంకెళ్ళండి, మీ పనులు చూసుకోండి అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ దోణి సీమోన్ దోణి కదా, ఇక సీమోన్తో అన్నాడు, ఒక చేప కూడా లేదు దోణిలో, నీ దోణెను లోతునకు నడిపించి వల వేయుము అంటాడు ఆయన. బై లక్గా మన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కూడా దోణే కనపడుతుంది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దరి నుండి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అనే మాట వాడతాడు. అప్పుడు సీమోన్ అంటాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేయుతునని ఆయనతో చెప్పి వల వేశాడు. యేసు ప్రభు అన్నాడు, కొంచెం లోతుకు నడిపించి వలయ నాయన అంటే సీమోన్ అంటాడు, నడి సముద్రంలోకి వెళ్ళి మరీ వేశాం కానీ ఏమీ దొరకలేదు. అంటే దాని అర్థం ఏంటంటే చేపలు ఎక్కడుంటాయో అంత లోతుల్లోకి వెళ్ళి మేము వల వేస్తే అక్కడ దొరకలేదు. దరిన ఎక్కడ దొరుకుతాయి ప్రభువా? దరిన దొరకవు. కానీ నువ్వేమన్నావు చూడు, వల వేస్తా అంటే అక్కడ అసాధ్యమని తెలుసు, అదొక పిచ్చి పని అని తెలుసు. మిగిలిన నావికులు చూస్తే, మిగిలిన జాలర్లు చూస్తే ఏమనుకుంటారంటే సీమోన్ని అక్కడ వలేస్తే వీనికి ఏమన్నా పిచ్చి పట్టిందా? చేపలు ఉండే ప్రదేశం ఎరగడా? చిన్న ప్రాయం మొదలుకొని జాలరేయి ఉండి చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలీదా? కొంచెము లోతులో వలేస్తున్నాడేంటి అనుకుంటారు పక్కన చూసేవాళ్ళు, పిచ్చోడు అనుకుంటారు. అది కూడా తెలుసు పేతురుకి. నడి సముద్రంలోనే, నడి సరస్సులోనే దొరకని చేపలు దరిన దొరకవని కూడా తెలుసు. ప్రభు చెప్పిన కార్యము ఒక అసంభవమైన కార్యమని తెలుసు. అయినా సరే సీమోను స్పెషల్ ఏంటంటే నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ మాట చొప్పున చేస్తా ప్రభు. ఎందుకంటే 4వ అధ్యాయములో వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరమును ప్రభు గద్దించి స్వస్థపరిచిన ఘట్టం ఉంది. అర్థమైంది? ఆల్రెడీ దేవుని కార్యము ఎరుగున్నాడు. ఆ జ్వరం చేత పడిపోయింది ఆమె, లేవలేని స్థితిలో ప్రభు వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఆమెకు పట్టిన జ్వరమును గద్దించగానే అది ఆమెను వదిలింది. ఆమె వెంటనే లేచి వారికి ఉపచారము చేసిందని ఉంది. సీమోను అత్తగారు ఇప్పుడేమో ఆయన దోణికి దరి నుంచి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అంటాడు. చూసేవారికి పిచ్చి పనిగా ఉన్నా, చేసే తనకు కూడా పిచ్చి పనిగా ఉన్నా, అసంభవం అని తోచినా చెప్పినవాడు ప్రభు గనుక
చేస్తూ వెళితే సరిపోతుంది, ఆయన ఫీల్ అవ్వకుండా ఉంటాడు. అంటే మొహమాటాన్ని కొంతమంది చేస్తారు కదా, అట్లా చేద్దాం ఆయన సంతోషం కోసం, ఏం పోయింది అని వల వేశాడు. వల వేసినప్పుడు 2 దోణెలు మునిగేంత చేపలు పడ్డాయి అందులో. 1 కాదు 2 కాదు, 2 దోణెలు మునిగేంత చేపలు. అక్కడ రాసుంటుంది, పేతురు ఆ చేపల రాశికి విభ్రాంతి నొందెను అంటాడు. అంత పెద్ద రాశి పడింది చేపలు. నీ మాట చొప్పున వల వేతును అనే మాట మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దైనందిన జీవితంలో 2 విధముల సమస్యలను ఎదుర్కొంటాం. 1 బ్రతుకు పోరాట సమస్య, 2 ఆత్మీయ పోరాట సమస్య. 1 ఈ జీవితంలో మనం పోరాడుతున్నాం బ్రతకడానికి, మనుగడ సాగించడానికి, తిండి, వస్త్రం, నివాసం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చడానికి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాం, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, కొన్ని పోరాటాలు చేస్తున్నాం. ఇది బ్రతుకు పోరాటం అంటారు. భూమి మీద బతకడానికి, కొంతమంది కుటుంబ సభ్యుల్ని బతికించడానికి పోరాటం. జీవిత పోరాటం అనుకో, జీవన పోరాటం అనుకో, బ్రతుకు పోరాటం అనుకో, నీకు ఇష్టం వచ్చిన టైటిల్ పెట్టుకో. 1 శరీర సంబంధమైన పోరాటం. 2వది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం ఎందుకంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వెంబడించి యేసుకు శిష్యులుగా మార్పు చెందడానికి మనం నిర్ణయించుకున్నాం. యేసు వలె అన్ని విషయాలలో ఎదుగునట్లు మనం సిద్ధపడ్డాం. అలా సిద్ధపడి అడుగులేస్తుంటే 4 రోజులు బాగుంటే 5వ రోజు బోర్ల పడుతున్నాం, 3 రోజులు బాగుంటే 4వ రోజు బోర్ల పడుతున్నాం. ఇదొక పెద్ద పోరాటం అయిపోయింది. యేసయ్యలాగా ఉండాలి, యేసులాగా ప్రవర్తించాలి, యేసులా క్షమించాలి, యేసులా ప్రేమించాలి, యేసులా పరిశుద్ధత కలిగి ఉండాలి, యేసులాగా అన్ని విషయాల్లో ఉండాలి అనే ఆశ ఉంది. అలాగున తయారవడానికి అడుగులు కూడా వేస్తున్నాం, కానీ అడుగులు తడబడుతున్నాయి, తొట్టుపడుతున్నాం, త్రోవ తప్పుతున్నాం, భంగపడుతున్నాం, డిస్టర్బ్ అవుతున్నాం. చివరికి కొంతమంది ఏమో బ్రతుకు పోరాటంలో విసిగారు, కొంతమంది ఆత్మీయ పోరాటంలో విసిగారు, కొంతమంది 2 పోరాటాల్లో విసిగారు. జీవన పోరాటం అన్నాను, కష్టపడి చదివాడు, జాబ్ లేదు, దాన్ని సాధించడానికి తిప్పలు పడతాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు, చివరికి విసుగు చెందుతాడు, నిరాశపడతాడు. ఇక అలాగా పిల్లల కోసం కొంతమంది నిరాశ, కొంతమందికి డబ్బు ఉంటుందంటే అన్నీ ఉంటాయి కానీ సంతానం ఉండదు. సమాజంలో సంతానం లేని వారికి విలువ లేదు, శుభకార్యాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ కానీరు, గొడ్రాలు, గొడ్డుబోతువాడు అనే పదాలు వాడతారు. ఇదొక బాధ. పిల్లలు కావాలి కావాలి కావాలి. పిల్లల గురించి కొంతమందికి పోరాటం, కొంతమందికి తిండి లేక పోరాటం, కొంతమందికి అప్పుల సమస్యలతో పోరాటం, కొంతమందికి శరీర రోగాలతో పోరాటం, కొంతమందికి పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక పోరాటం, కొంతమందికి పిల్లలకు పెళ్ళిళ్ళై విడాకులైపోయి పోరాటం, కొంతమందికి జాబ్స్ లేక పోరాటం, కొంతమందికి ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు రాసినా వాడు ఫెయిల్ అవుతానే ఉంటాడు, ఒక పోరాటం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు పోరాటం. కొంతమందికి కోర్టులో పోరాటం, కేసుల్లో పోరాటం, ఎన్నో పోరాటాలు. ఇది భూమి మీద మనుగడ సాగించడానికి. కొంతమందికి లోన్ రాక, లోన్ ఎప్పుడు వచ్చిందో, ఇవాళ వచ్చిందో, రేపు వచ్చిందో, లోన్ కోసం పోరాటం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాదు ఇంకా 10 సంవత్సరాలకైనా మామగారు రాస్తే నాకైనా అల్లుడికి పోరాటం అన్నట్టు. సేవ విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దైవజనుల పోరాటం, సంఘాల వ్యాప్తి కొరకు, అనేక ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించబడ్డ కొరకు నా పోరాటం. ఏమంటే ఇలాగా ఎవరో ఖాళీగా లేరు, అందరూ పోరాడుతూనే ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాల సమస్యలతో కొంతమంది పోరాడుతున్నారు, ఆత్మ సంబంధమైన సమస్యలను బట్టి కొంతమంది పోరాడుతున్నారు. 2 పోరాటాల్లో మనకు జయమిచ్చేది యేసయ్యే. 2 పోరాటాల్లో మనకు జయమిచ్చేటువంటి వ్యక్తి యేసయ్యే. జయ హే జయ హే జయ హే అనే పాటలో 2 ఉంటాయి. శోధన కాలము బహుప్రియమాయను, బహుప్రియమాయను, వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను,
బలమును గూర్చెను జయమని పాడెదను, జయము పాడెదను. కూతురు మారక పోరాటం, కొడుకు మారక పోరాటం, భర్త మారక పోరాటం, భార్య మారక పోరాటం. ఎన్ని చెప్పినా వాడినడు, దండం పెట్టి కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడిగినా వాడు మారడు. ఎన్ని చెప్పినా ఆమె మారదు, ఎన్ని చెప్పినా భర్త మారడు, ఎన్ని చెప్పినా భార్య మారదు. పోరాడి 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 చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో ప్రసంగం నేను చెబుతుంటాను. ప్రేమ చూపించు వాడేం మారతాడు అంటాను. చూపిస్తే ఆ ప్రేమను ఆధారం చేసుకొని ఇంకొంచెం సాగించుకుంటాడు కానీ వాడు మారడు. క్షమించు వాడే మారిపోతాడు, క్షమించి ఆమె మారిపోతుందంటే ఆ క్షమాపణను ఆధారం చేసుకొని ఇంకా కొంచెం సాగించుకుంటుంటారు. ఇట్లా నేను చెప్పిన అన్ని ట్రిక్కులు ప్లే చేసి అన్ని తిప్పలు అయిపోయి చివరికి విసుగు చెందిన అనుభవంలో అనేక మంది ఉంటారండి. బాగా వినండి, ఇంట్రెస్ట్గా వింటారు కదా. ఏం చెందిన అనుభవాలు? విసుగు చెంది విరక్తి చెందిన అనుభవంలో ఉంటారు. ఈసారి ప్రయత్నించు, దేవుడు నీకు జయం ఇస్తాడు, ఆ సమస్య పరిష్కారం అయింది, కోర్టులో నీకే గెలుపు వచ్చిందంట. మళ్ళీ వాయిదా పడింది. ఈసారి నీకే గెలుపు అంట, మళ్ళీ వాయిదా పడింది. అసలు ఓడిపోయినా పర్వాలేదు, అసలు ఈ వాయిదాలు పడకుండా ఫైనల్ అయితే పోయిద్ది అనే దరిద్రం పోయిద్ది, చెదరపడుతుంది నాకు అసలు అన్నట్టు. అట్లాగే ఎన్నో పోరాటాలు, ఈ పోరాటాల్లో జయం రాక విసుగు చెంది విరక్తి చెంది నిరాశకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎదురు చూసి చూసి నిరీక్షించి ఎదురు చూసి విసుగు చెంది నిరాశకి వెళ్ళిపోయి ఇంకా వేస్ట్ అండి, వేస్ట్, ఇంకేం చేసినా ఈ పరిస్థితులు మారవు, ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి 2 ముక్కలు సమాధానం చెప్పి ముగిద్దామని ఈ అంశం ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల్ని మింగేసే ఊబులు కొన్ని ఉంటాయి. పైకి మట్టి ఉన్నట్టే ఉంటుంది, పోయి అడిగేసామంటే దిగిపోతూ ఉంటాం. ఎంత బయటపడాలని చూస్తాం అంత ఊబిలోకి దిగుతూ ఉంటాం. దాన్ని నిరాశ ఊబి. మామూలు ఊబులు వేరు, నిరాశ ఊబి వేరు. ఇది ఇంకా భయంకరమైన ఊబి. ఆ ఊబిలో పడ్డాడన్నా బయటకు వస్తాడే కానీ ఈ ఊబిలో పడ్డాడు 2 విధాలా నష్టపోతాడు, భౌతికంగా ఆత్మీయంగాను కూడా. అందుకని సమస్యల్లోకి వెళ్ళే పెద్ద సమస్య నిరాశ అనేది మనల్ని ఆవరించటం. దాన్ని రానియకూడదు అనేది దేవుని వాక్యం మనకి ఇస్తున్న సాక్ష్యం. బాగా వినండి. రాత్రంతా నడి సముద్రంలోకి వెళ్ళి, నడి సరస్సులోకి వెళ్ళి చేపలు వేటాడి ఒక్క చేప కూడా పడక నాచు పీచును దులుపుకునే పొజిషన్లో ఉన్న ఒక జాలరికి ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? నిరాశ ఉందా? నిరాశే ఉంది. ఎందుకంటే కష్టపడకుండా లేడు, ప్రయత్నం చేయకుండా లేడు, ప్రయాసపడకుండా లేడు, నిద్ర మేలుకోకుండా లేడు, వల వేయకుండా లేడు, నడి సముద్రంలో ప్రయాణం చేయకుండా లేడు. అన్నీ చేశాడు అని ఒక్కటి కూడా పడలేదు. చేయనోటికి చెబితే ఓ నేను చేయలేదు కదా ఇప్పుడు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అన్నీ చేసి 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 విసిగి వేసారిన వాటికి వచ్చి చెబితే ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అయినా నువ్వు 100 ప్రయత్నాలు 100 ప్రయత్నాలు నువ్వు చేసినా అన్నీ విఫలం 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 అయిపోయినా మళ్ళీ చెయ్యమని నీకు ప్రభువు చెబితే నోరు మూసుకొని చెయ్యాలి. అదే పేతురు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెయ్యి, మళ్ళా ప్రయత్నం చెయ్యి అని ప్రభు నీతో మాట్లాడితే నోరు మూసుకొని ఆ ప్రయత్నం చేయాలి నువ్వు, అంతే. అది భౌతిక పోరాటంలోనైనా ఆధ్యాత్మిక పోరాటం, ఆత్మీయ పోరాటంలోనైనా అడ్డు చెప్పకూడదు. నా తిప్పలు నేను చాలా పడ్డాను ప్రభు, నా కష్టాలు నేను పడ్డాను, నేను చేయాల్సిన ఐడియాలన్నీ వేసి చేసి విఫలమైపోయాను, ఏం ఛాన్స్ లేదు తండ్రి, అయినా సరే నీ మాట చొప్పున వల వేయుతును. నువ్వు చేసావా, నువ్వు చేసావా కాదంటలేదు, అయినా సరే మళ్ళీ చేయి నేను చెప్తున్నా కదా అని ప్రభు అన్నప్పుడు దానికి అడ్డు చెప్పకూడదు. దీన్ని మనం గ్రహింపులో పెట్టుకుందాం బిడ్డలారా.
ఎందుకంటే ప్రభువే నీతో మాట్లాడితే, ప్రభువే నీకు ఆ విషయం చెప్తే నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఇక అక్కడ నువ్వు నిరాశ పడటానికి వీల్లేదు. నీ గతంలో స్టోరీ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువా, నేను ఎంత దూరం వెళ్ళానంటే ఇన్ని బారల లోతుకి వెళ్ళా, ఇన్నిసార్లు వలేసా, ఇంత రాత్రి గడిపా, ఇన్ని గంటలు నిరీక్షించా. ఇవన్నీ వద్దు, అయిపోయింది ఆ సెక్షన్. గతంలో నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత బాధపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ప్రయత్నాలు చేశావో, నీ గతకాలపు ఫీట్ల గురించి నువ్వు ఆయనకేం చెప్పాల్సిన అవసరంలా. తర్వాత భవిష్యత్తులో ఏవో దొరుకుతాయిలే, అవకాశం ఉంటే రేపు మళ్ళీ ట్రై చేస్తాలే నాయన, రేపు రాత్రికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాను, అప్పుడు దొరుకుతాయిలే అని భవిష్యత్తును గురించి నువ్వు మాట్లాడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, గతాన్ని గూర్చి నీ కష్టాన్నెత్తి నువ్వు మాట్లాడొద్దు. ఈరోజు అయిపోయిందిలే నాయన, ఈ ధర్నేస్తే ఏం పడతాయి, మళ్ళీ రేపు వేస్తాలే, రేపు మళ్ళీ నడి సముద్రంలోకి పోయి రేపు నైట్ ట్రై చేస్తానని భవిష్యత్తును గురించి కూడా నువ్వు మాట్లాడొద్దు. ప్రభువు నీకు ప్రస్తుతం ఏం చెప్తున్నాడో అది నువ్వు చేసుకుంటా వెళ్ళు. దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. ఇది నేను చెప్పిన అంశం యొక్క కేంద్ర బిందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు రాత్రంతా పడ్డామని, గడచిన రాత్రిని గురించి ఆయన మాట్లాడుతుంటే ప్రభు, అవునా అంత రిస్క్ చేసావా, అంత కష్టపడ్డావా, కాలేదా, అరే అయితేమనుకున్నానులే, ఎట్లా ఎంత దూరం వెళ్ళారు, ఎక్కడెక్కడ వేశారు, ఎన్నిసార్లు వేశారు, గాలాలు ఏమైనా వేసారా, గాలాలు ట్రై చేశారా, వలలు పెద్ద కన్ను వాళ్ళు వేసారా, చిన్న కన్ను వాళ్ళు వేసారా, ఏ వాళ్ళు వేశారు, ఎన్ని గంటలు నిరీక్షించారు. ఈ స్టోరీ ఇదంతా ఏం అడగల ఆయన. పేతురు చెప్తే కూడా దాన్ని ఎత్తలా మళ్ళీ. అవసరం లేదు నాకు, ధోని లోతుగా నడిపించి వలే అంతే. ఆ ఒక్క మాటే అన్నాడు. ఇంకా ఏం చెప్పినా ఏం పట్టించుకోవాలా. రాత్రంతా ప్రయాసపడితేనంటే ఇప్పుడు కూడా ఏవై అని కూడా అనలా. ప్రయాసపడ్డానని ఆయనే చెప్పాడు. ఈయన మౌనాన్ని చూసి సరే నీ మాట చొప్పున వలేస్తానన్న మాట కూడా ఆయనే అన్నాడు. నువ్వు గడిచిపోయిన స్టోరీలు మాట్లాడితే దేవుడు దాన్ని అంగీకరించాడు. అయిపోయింది, తీసేయి, ఆ సోదొద్దు, ఇప్పుడు నేను చెప్పింది చేయి అంటాడు. కాదు ప్రభా, నేను అసలు మామూలుగా నీ సుత్తి ఆపురా నాయన, నేను చెప్పింది చేయి అంటాడు ఆయన. అసలు ఎన్ని బాధలు పడ్డానంటే ప్రభా, అమ్మా నీకు దండం, వద్దు, అది వదిలేసేయి. అయిపోయిన పెళ్ళికి ఏ మేళం, పాకిస్తాన్ మేళం వద్దు, కజకిస్తాన్ మేళం వద్దు, వదిలేసే తల్లి, చెప్పింది చేయి అంటాడు. అది అక్కడ ఏం జరిగిందంటే, రేపేస్తానని వాయిదా వేయలేదు, నిన్నటి స్టోరీ చెప్పి ఆగిపోలేదు, కానీ ప్రస్తుతము ప్రభువు చెప్పినది నేను చేస్తానని వల్ల వేసినందుకు తన జీవితములో ఎన్నడూ చూడని ఒక మహా అద్భుతాన్ని పేతురు చూశాడు. నువ్వు ఇప్పటిదాకా ఎన్ని బాధలు పడ్డావో నాకు అనవసరమయ్యా, ఇప్పుడు ఏం చెప్తున్నాడో అది తీసుకోను. రేపేం చేయబోతావో నాకు అనవసరమయ్యా, ఇప్పుడు ఏం చెప్పాడు అది చెయ్యి. తక్కువ మాట్లాడొద్దు. ఆయనకి వెళ్ళి చూడండి, ఆయన నోటికెళ్ళి గన్ని పెట్టండి. ఆయన మీతో ఏమి చెప్పునో అది చేయుడి. ఆయన మీతో ఏమి చెప్పునో. ముంగమూరి దేవదాసయ్య గారు 2 సూక్తులు పెట్టేశాడు. ఒక సూక్తేమో, ఏ మతమును కానీ, ఏ మనుషుని కానీ, ఏ డినామినేషన్ను కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలి. ఇదొక సూక్తి, ఆయన కొటేషన్ అది. రెండవది, తన సంఘమంతటికి కూడా నేర్పించిన రెండవ విషయం ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎక్కువ తక్కువ వద్దు. ఆయన ఏం చెప్పాడో చూసుకొని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అంతే. జరిగాయన్నీ ఆయన చూసుకుంటాడు. 2. మూడవది ఏంటంటే, మరణాత, ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు అని హెచ్చరిక చేసుకోండి. 3 చెప్పండి, బంగారు మాటలు 3. మొట్టమొదటిది, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి ఎవరిని అడిగి తెలుసుకోమన్నాడు? దేవునిని అడిగి తెలుసుకోవాలి. 1. రెండవది, ఆయన మీతో చెప్పునది. 2. మూడవది,
మరణాత, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు హెచ్చరిక చేసుకో. ఒకటేమో సమకాలీన సమాజంలో నీవు దేవుని సువార్త వ్యాప్తి చేయునట్లు నీకు ఉండాల్సినటువంటి తెలివి. రెండవదేమో నీ ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో దేవుని కార్యాలన్నీ స్వతంత్రించుకున్నట్లు నీవు స్వతంత్రించుకున్నట్లు ఒక్కటే ఒక్క మాట ఆయన నీతో చెప్పింది చెయ్యంతే. మూడవదేమో మరణాత, రాకడకు సిద్ధపడు. మామూలు కాదండి వాళ్ళు. నీకు ఇంత సబ్జెక్టు కూడా ఒక చిన్న మాటలో చెప్పేస్తారు. మనం దాన్ని తవ్వుకోవాలి. తవ్వుకుంటే వస్తాయి అంశాల మీద అంశాలు, ప్రసంగాలు వస్తాయి అన్నమాట. వాటి మీద ఇంత మాటలో అంత స్టోరీ ఉంటుంది. ఆయన ఒక్కడే కాదు, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు పాడిన పాటలు కావచ్చు, పలికిన మాటలు కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవదాసయ్య గారు తన ఆత్మీయ బిడ్డలకు ఒక కొటేషన్ బైబిల్ వచనంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ పరిచారకులకు చెప్పిన మాట ఏమని చెప్పింది? ఆయనకు స్టోరీలు చెప్పండి అని చెప్పలా, ఆయనకు మీ సోదంతా చెప్పండి అని చెప్పలా, లేకపోతే మీ గందరగోళం అంతా చెప్పండి అని చెప్పలా, ఆయనకు అడ్డు చెప్పండి అని చెప్పాలి. ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి. ఇన్నాళ్ళు చేశాం సార్, కాలేదంటే ఎంతవరకు చేయమన్నాడు అంతవరకు చేస్తానే ఉండును. మొదలు పెట్టమన్నవాడు ఆపమన్న దాకా చేస్తానే ఉండును. ఆపటం అవసరమైతే ఆయనే చెబుతాడు ఇప్పుడు ఆపేసేయని. అంతేగాని నువ్వు ప్రయత్నం చేసి విఫలమైందని మళ్ళీ దేవుడు చెప్పకముందు నువ్వు ఆపొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఆయన నీతో చెప్తాడు, అవసరమైతే ఆపటం అవసరమైతే చెప్తాడు ఆపేసేయని, అప్పుడు ఆపుకో, ఇబ్బంది లేదు. అది కూడా చెయ్యమని చెప్పిన వాడే ఆపమని చెప్పాలి, అప్పుడు ఆయన చెప్పిందే చేయాలి నువ్వు. ఈరోజు ఎంతమంది దీన్ని పరిశీలనలో తీసుకున్నారు, ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారండి? దేవుడు చెప్పింది చేయాలి నేనని. దేవుడు చెప్పిన మాట, ఆ మాట చొప్పున చేయునట్లు నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నా భక్తి జీవితానికి, నా లైఫ్ టోటల్కి అదే కేంద్ర బిందువు అని ఎంతమంది గుర్తించారు? గుర్తించిన వాళ్ళు ధన్యులు. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా.